గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, శుభోదయ బచ్చో. నేను కౌన్ లెసన్లో ఫస్ట్ పార్ట్ చెప్పాను కదమ్మా. ఇప్పుడు సెకండ్ పార్ట్ చెప్పబోతున్నాను. సెకండ్ పార్ట్ అంటే థర్డ్ ఫోర్త్ పోయిమ్స్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్కి మీనింగ్స్ చెప్పబోతున్నాను. బోర్డు మీద చూడండిమా. ఓకేమా, చూడండి. థర్డ్ ఫోర్త్ పోయిమ్స్కి యొక్క మీనింగ్స్ బోర్డు మీద రాశాను. చూడండి, డిఫికల్ట్ వర్డ్స్కి. పేడ్ పేడ్ అంటే ఏంటి మీనింగ్? తరు అంటే సేమ్ మీనింగ్ అన్నమాట. పేడ్ అంటే చెట్టు కదా, చెట్టుకు ఒక పేరు తరు, లేదా ఇంగ్లీష్లో ట్రీ అనమాట. హర్యాలీ అంటే ఏంటి? తెలుగులో పచ్చదనం అనమాట, గ్రీనరీ. హరే హరే హిందీలో ఒక మీనింగ్, సేమ్ మీనింగ్ హరే హరే, పచ్చదనం అనమాట, గ్రీనరీ. ఫైనా ఫైనా అంటే వ్యాపించడాన్ని హిందీలో ఏమంటారు అంటే విస్తారణ, స్ప్రెడ్ అనమాట, వ్యాపించడం. ఫూల్ ఫూల్ అంటే ఏంటి? పువ్వులు అని తెలుసు కదా మీకు. హిందీలో ఒక పేరు పుష్ప అనమాట, ఫ్లవర్స్. ఓకే, ముస్కాన్ అంటే నవ్వడం, హార్స్ నవ్వడం, లాఫ్ అన్నమాట ఇంగ్లీష్లో. ఓకే, బాదల్ అంటే ఏంటి? మేఘాలు, మేఘలే అంటారు హిందీలో కూడా, క్లౌడ్స్. నబ్ అంటే ఏంటి? ఆకాశం అనమాట. నబ్ అంటే ఆకాశము, ఆకాశ్. ఆస్మానం కూడా అంటారు కదా, ఆకాశ్, స్కై. సోనా అంటే ఏంటి? గోల్డ్ అనమాట, స్వర్ణ, గోల్డ్. ఇంకొక పేరు సోనాకి ఇంకొక పేరు స్వర్ణ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంద్రధనుష్ అంటే సత్రంగి, అంటే 7 రంగులు అని అర్థం అనమాట. రెయిన్బో. రచింపజేయడం అనమాట, సృష్టించడం, సృష్టి, టు క్రియేట్ ఇంగ్లీష్లో. ఓకే, ప్రశ్న ఉఠాన అంటే క్వశ్చన్స్ వేయడం అనమాట. ప్రశ్న ఉఠాన అంటే సవాల్ కన్నా అన్న ప్రశ్న కన్నా అన్న ఒకటే మీనింగ్, క్వశ్చనింగ్ చేయడం, ఇంగ్లీష్లో క్వశ్చనింగ్ అనమాట. ఓకే, ఇది మన 3-4 పోయిమ్స్ యొక్క మీనింగ్స్ అనమాట. నేను 3-4 ఓకే మా పేజ్ నెంబర్ 21 తీయండి. 3-4 పోయిమ్స్ చెప్పబోతున్నాను. పేజ్ నెంబర్ 21. అగర్ నా హోతే పేడ్ భలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్. అగర్ నా హోతే, అగర్ అంటే ఒకవేళ, నా హోతే అంటే ఒకవేళ, ఏం లేకపోతే పేడ్ భలా. అగర్ నా హోతే పేడ్ భలా, ఒకవేళ చెట్లే కనుక లేకపోయినట్లయితే. ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్, ఒకవేళ చెట్లే కనుక లేకపోయినట్లయితే. హరియాలి అంటే ఏం చెప్పాను? పచ్చదనం కదా. పచ్చదనాన్ని వ్యాపింపచేసేది ఎవరు? చెట్లే కనుక లేకపోయినట్లయితే పచ్చదనాన్ని ఎవరు వ్యాపిస్తారు అని క్వశ్చన్ వేశారు అనమాట. అక్కడ నా హోతే పూల్, ఒకవేళ పువ్వులే కనుక లేకపోయినట్లయితే. మీరు చూసారా పువ్వులు? ఎప్పుడైనా చూసారా? పువ్వులు చూస్తే ఏమవుతుంది? దాన్ని చూడగానే నవ్వొస్తుంది, కలర్ఫుల్గా, అది చక్కగా వికసింపి ఉండడం చూసి మనకి చాలా నవ్వొస్తుంటుంది. అక్కడ నా హోతే పూల్, ఒకవేళ పువ్వులే కనుక లేకపోతే. బతావో చెప్పండి. కిల్కిల్కర్ ముస్కాతా కౌన్ అంటే ఏంటి? కిలకిలమని నవ్వు వెదజల్లేది ఎవరు? నవ్వును వెదజల్లేది ఎవరు? ఒకటి నా హోతే పూల్, ఒకవేళ పువ్వులే కనుక లేకపోయినట్లయితే కిలకిలమని నవ్వేది ఎవరు అని కవి అడుగుతున్నాడు అనమాట. అగర్ నా హోతే బాదల్, ఒకవేళ నా హోతే బాదల్ అంటే ఒకవేళ, బాదల్ అంటే ఏంటి? మబ్బులు అని చెప్పాను కదా, మేఘాలు. ఒకవేళ మేఘాలే కనుక లేకపోయినట్లయితే. నబ్ అంటే ఏంటి? ఆకాశంలో. ఇంద్రధనుష్ రచపాతా కౌన్, ఇంద్రధనుష్ని ఇలా రచింపచేసేది ఎవరు? సృష్టించేది ఎవరు? ఇంద్రధనుస్సుని. మబ్బులు అంటే మబ్బులు వచ్చినప్పుడు, అలాగే ఆకాశంలో మీరు చూసినట్లయితే, అలాగే ఎండ మబ్బు వచ్చినప్పుడు మనకి ఇంద్రధనుస్సు మనకు కనిపిస్తుంది ఆకాశంలో. మీరు చూసారు ఎప్పుడైనా? అలాగే మబ్బులు వచ్చినప్పుడే ఇంద్రధనుస్సు మనకు కనిపిస్తుంది అన్నమాట. అగర్ నా హోతే బాధలు, ఒకవేళ మబ్బులే కనుక లేకపోయినట్లయితే. నభమే ఇంద్రధనుష్ రచపాతా కౌన్, నభమే అంటే ఏంటి? ఆకాశంలో ఇంద్రధనుస్సుని సృష్టించేది ఎవరు? ఇవే కనుక లేకపోయినట్లయితే, మబ్బులు లేకపోయినట్లయితే. అగర్ నా హోతే హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్, ఒకవేళ అగర్ నా హోతే హమ్ అంటే ఏంటి? మనము. ఒకవేళ మనమే లేకపోతే, హమ్ అంటే ఏంటి? మనము. ఒకవేళ మనమే లేకపోయినట్లయితే. బోలో చెప్పండి. ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్, ఇవన్నీ ప్రశ్నించేది ఎవరు? ఏంటి? చంద్రుడి గురించి, సూర్యుడి గురించి, మబ్బుల గురించి ఇలాంటి ప్రశ్నలు అడిగేది ఎవరు? మనమే లేకపోతే ఇవన్నీ ప్రశ్నలు ఎవరు అడుగుతారు అని క్వశ్చన్ వేశారనమాట కవి. ఓకేమా, ఈ లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేమా, మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేమా, మీకు హోంవర్క్ ఇస్తున్నాను, నేను ప్రిపేర్ ఇస్తున్నాను. మీ నోట్స్లో నోట్ చేసుకోండి. కౌన్ లెసన్ సెకండ్ పార్ట్ రాస్తున్నాను కదా, సెకండ్ పార్ట్ తర్వాత నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్స్ వేస్తున్నాను చూడండి. క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా నేను చెప్పేస్తాను చూడండి. హరియాలి కౌన్ ఫైలాతా, లెసన్లో మనం చెప్పుకున్న దాంట్లో హరియాలి కౌన్ ఫైలాతా. హరియాలి అంటే ఏంటి? పచ్చదనాన్ని ఎవరు వ్యాపిస్తారు? టెస్ట్లో చూసిన
पेड़ों से हमें क्या लाभ है చెట్ల వల్ల మనకి లాభాలు ఏంటి మనం 7th క్లాస్ లో నేర్చుకున్నాం కదా చెట్ల వల్ల లాభాలు ఏంటి पेड़ों से हमें कई लाभ होते हैं हमें फल देते हैं फूल देते हैं छाया देते हैं प्राणवायु देते हैं ఇలా మనకి पेड़ हमें फल देते हैं पेड़ हमें फूल देते हैं ఇలా ఎలా అయినా మీకు ఎలా వస్తే అలాగా మీరు చెట్ల గురించి రాయొచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ 5th క్వశ్చన్ सूरज के बारे में 2 వాక్యాలు సూర్యుడి గురించి మీరు 2 వాక్యాలు రాయండి అని చెప్పి ఇది మన జనరల్ క్వశ్చన్ అన్నమాట సూర్యుడి గురించి మీకు తెలిసి ఉంటుంది కదా సూర్యుడికి గర్మి అనేది వేడిస్తుంది सूरज हमें गर्मी मिलती है प्रकाश मिलता है प्रकाश में प्रकाश व्यापिస్తుంది అలాగే सूरज जब प्रकाश होता है तो हम काम करते हैं प्रकाश में మనం పని చేస్తుంటాం सूरज की किरणों से हमें वर्षा मिलती है అంటే సూర్యుడి కిరణాలు మనం వాటర్ మీద పడినప్పుడు ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యి మనకి వర్షాలు వస్తాయి కదా అలా మనకి మీకు వచ్చిన పాయింట్స్ ఎలా వస్తే అలా రాయండి ఓకేమా ఇది మనకి 5 క్వశ్చన్స్ హోంవర్క్ అన్నమాట మిగతా నేను గ్రామర్ చెప్తున్నాను చూడండి ఓకేమా పేజ్ నెంబర్ 22లో ఇక్కడ ఈలో సెకండ్ వన్ అన్నమాట ఈలో సెకండ్ వన్ नीचे दी गई पंक्तियों का सही क्रम पहचानो अपनी उत्तर पुस्तिका में लिखो नीचे दी गई అంటే కింద ఇచ్చిన పంక్తిयों का పంక్తి అంటే ఏంటి సెంటెన్సెస్ అన్నమాట ఇక్కడ ఈలో సెకండ్ వన్ అని చెప్పేది పంక్తిयों को सही क्रम पहचानो ఈ పంక్తులు అంటే లైన్స్ ఏవైతే ఉన్నాయో అది క్రమ రూపంలో రాయండి अपनी उत्तर पुस्तिका में लिखो ఏదైతే మీ పుస్తకం ఉందో ఆ పుస్తకంలో మీరు రాయండి ఇది నేను బోర్డు మీద చెప్పట్లేదు కానీ ఇది పోయం అన్నమాట ఏం పోయం जग की प्यास बुझाता कौन अगर ना होते पर्वत मीठे अगर ना होती निर्मल नदियाँ झरने भला बहाता कौन ఇది ఈ రోజు మనం చెప్పుకున్నాము ఏ రోజు లాస్ట్ టైం ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా అగర్ నా హోతి నిర్మల్ నదియా జగ్ की प्यास बुझाता कौन ఇది సెకండ్ పోయం అన్నమాట మీరు ఈ సెకండ్ పోయంని నంబర్స్ కరెక్ట్ నంబర్స్ వేస్తే సరిపోతుంది ఈ లైన్స్కి కరెక్ట్ నంబర్స్ వేస్తే సరిపోతుంది ఆ పోయం మీరు చూసుకొని 2 3 1 4 అని నంబర్స్ వేసుకోండి పోయం చూసి 2 3 1 4 అన్నమాట నెక్స్ట్ ఇది నేను పోయం క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ చూడండి नीचे दी गई कविता की पंक्तियां पढ़ो కింద ఇచ్చిన కవితల యొక్క పంక్తులు అంటే లైన్స్ చదవండి దానికి తగ్గట్టు క్వశ్చన్స్ ఇచ్చాడనమాట క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను ఇచ్చేస్తాను పోయము ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చూడండి 22 పేజ్లోనే థర్డ్ వన్ అనమాట కింద జాగో జాగో హువా సవేరా లేవండి తెల్లవారింది లేవండి హువా సవేరా తెల్లవారింది జాగో జాగో అంటే లేవండి హువా సవేరా తెల్లవారింది లేవండి నహీ రహా అప్ కహీ అందరా ఇక్కడ ఎక్కడా లేదు చీకటి నహీ రహా ఇప్పుడు చీకటి అనేది లేదు చిడియా మీఠే గీత్ సునాది చిడియా అంటే ఏంటి చిడియా అంటే పక్షులు అనమాట మీఠే గీత్ సునాది మీఠే గీత్ అంటే తీయని పాటలు వినిపిస్తుంది ఉఠో ఉఠోగా హమే జగాది పొద్దున్నే మనం తెల్లవారింది అంటే మనం లేవక ముందే పక్షులు కిలకిలామని అరుస్తుంటాయి కదా ఏమని చెప్తుంటాయి మనతో తెల్లవారింది లేవండి అంటూ తీయని పాటలు పాడుతూ మనకి లేపుతూ ఉంటాయి అనమాట ఉఠో హమే జగాది లేవండి అంటూ మనల్ని లేపుతాయి కిరణే కహతి హువా సవేరా కిరణాలు మన మీద పడుతున్నప్పుడు సూర్యుడి యొక్క కిరణే కహతి హువా సవేరా కిరణాలు ఏమంటూ ఉంటాయి మనతో తెల్లవారింది లే అంటూ మనతో చెప్తూ ఉంటాయి అన్నమాట నహీ రహా ఆ కహీ అందరా ఇప్పుడు చీకటి అనేదే లేదు తెల్లవారింది లే అంటూ కిరణాలు మనతో చెప్తూ ఉంటాయి అన్నమాట ఓకే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను బోర్డు మీద ఇచ్చేసానమ్మా ఒకసారి చూడండి క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఏమి చూడండి సవేరా होने पर क्या नहीं रहता సవేరా అంటే తెల్లవారిపోతే होने पर తెల్లవారితే क्या नहीं रहता ఏమి ఉండదు తెల్లవారిపోతే ఏమి ఉండదు సవేరా होने पर अंधेरा नहीं रहता చీకటి అనేది ఉండదు తెల్లవారిపోతే ఏమవుతుంది చీకటి అనేది ఉండదు అన్నమాట नेक्स्ट क्वेश्चन ఏమి ఇచ్చాడు किरणें हमसे क्या कहती है किरणें हमसे क्या कहती है కిరణాలు మనకు ఏమంటుంటాయి సూర్యుడు కిరణాలు మీద పడుతూ ఉంటే ఏమంటుంటాయి కిరణేं हमसे हुआ सवेरा कहती है లేవండి తెల్లవారిపోయింది లేవండి అంటూ ఉంటాయి ఆ కదిలి అంధేరా नहीं कहती है ఇక్కడ ఎక్కడ కూడా చీకటి అనేది లేదు అంటూ ఉంటుంది అని కిరణాలు అంటారు हम कब जागते हैं మనం ఎప్పుడు లేస్తాము ఎప్పుడు జాగ్రత్త అవుతాము जब सवेरा होता है
ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జో భిన్నే హై ఉసే కోష్టక్ మే లిఖో. ఏదైతే భిన్నంగా కనిపిస్తుందో అంటే ఏంటి, కింద 4 వర్డ్స్ ఇచ్చాడు. ఆ 4 వర్డ్స్లో ఏదైనా ఒక భిన్నమైన వర్డ్ అనమాట, డిఫరెంట్గా అనిపించే వర్డ్ మనము రాయాలన్నమాట. కోష్టక్ అంటే ఏంటి, బ్రాకెట్లో రాయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చాంద్ సూరజ్ తారా పేడ్ అని ఇచ్చాడు చూడండి. చాంద్ సూరజ్ తారా పేడ్. ఈ చాంద్ ఏంటి, చంద్రుడు. సూర్యుడు అంటే సూర్యుడు. తారా అంటే నక్షత్రం. పేడ్ అంటే చెట్టు. ఇప్పుడు ఇది చాంద్ ఎక్కడుంటుంది, పైన ఆకాశంలో. సూరజ్ కూడా ఆకాశంలోనే ఉంటాడు. తారా కూడా ఆకాశంలోనే ఉంటుంది. పేడ్ ఎక్కడుంటుంది, కింద ఉంటుంది కదా. అది భిన్నంగా ఇక్కడ ఈ మూడింట్లో భిన్నంగా ఇక్కడ ఇవన్నీ 3 పైన ఉంటే ఇంకొకటే కింద ఉంది అనమాట. పేడ్ చెట్టు. అందుకని ఇది భిన్నమైన వర్డ్ కాబట్టి ఇది ఆన్సర్గా మనం రాసుకోవాలి. ఓకేమా. నెక్స్ట్ చూడండి, పర్వత్ ఝర్నా నది తారా. పర్వత్ ఎక్కడ ఉంటుంది, కింద భూమి పర్వతం. ఝర్నా అంటే సెలవు, వాటర్ ఫాల్స్ కింద ఉంటుంది. నది ఎక్కడ ఉంటుంది చెప్పండి, నది కింద నీళ్ళు కదా. యాక్చువల్గా ఝర్నా అంటే వాటర్ ఫాల్స్, నది అంటే నది రివర్, తాలాబ్ అంటే చెరువు. ఇవన్నీ నీళ్ళకి సంబంధించింది. పర్వత్ అంటే ఏంటి, పర్వతం కదా, మౌంటైన్. అందుకని ఇది భిన్నమైన వర్డ్ అనమాట. పర్వత్ అనేది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బాదల్ అంటే ఏంటి, మబ్బులు. పశువు అంటే యానిమల్. నబ్ అంటే ఆకాశం. ఇంద్రధనుష్ అంటే ఇంద్రధనుస్సు గడ్డ ఉంది. ఇప్పుడు దీంట్లో భిన్నంగా ఏ కనిపిస్తుంది, బాదల్ అంటే ఏంటి, మబ్బులు అని చెప్పాలి. ఎక్కడుంటుంది, ఆకాశంలో ఉంటుంది. నబ్ అంటే ఆకాశమే. అలాగే ఇంద్రధనుస్సు అంటే అది కూడా ఆకాశం మీదే ఉంటుంది. కాబట్టి ఇవి 3 ఒకదానికి సంబంధించి. పశువు యానిమల్ కాబట్టి ఇది భిన్నంగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. పశువు మీద ఆన్సర్ అనమాట. ఓకేమా. నెక్స్ట్ కింద చూడండి, ఆ అనమాట. చూడండి, नीचे दिए शब्द तालिका में सही स्थान पर लिखो. కింద ఇచ్చిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో తాలికామే సహీ స్థాన్ పర్ లిఖే. తాలిక అంటే ఏంటి, ఇక్కడ బాక్స్ ఒకటి కనిపిస్తుంది కదా. ఇక్కడ ధర్తి, ఆస్మాన్. ఇక్కడ భూమికి సంబంధించిన వర్డ్స్ అన్నీ ఇక్కడ రాస్తాము. ఆకాశంకి సంబంధించిన వర్డ్స్ అన్నీ ఇటువైపు రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్డ్స్ అన్ని చదువుతున్నారు చూడండి. చాంద్, చాంద్ ఎక్కడ ఉంటుంది, ఆకాశంలో. మీరు ఆస్మాన్ సంబంధించిన తాలికలో, ఆకాశం సంబంధించిన తాలికలో రాసేవన్నీ, ఆకాశంలో ఉన్నవన్నీ ఇక్కడ రాస్తాము. భూమి మీద ఉండేవన్నీ వర్డ్స్ ఇక్కడ రాస్తాము అనమాట. ఇక్కడ పేడ్ ఎక్కడ ఉంటుంది, భూమి ఉంది కాబట్టి ధర్తీ ప్లేస్లో ధర్తీ ఉన్న ఈ బాక్స్లో భూమి మీద ఉండేవన్నీ కింద రాస్తాం అనమాట. పేడ్. నది కూడా భూమి మీద ఉంటుంది. ఘర్ ఇల్లు కూడా భూమి మీద ఉంటుంది. సడక్ అంటే రోడ్డు భూమి మీద ఉంటుంది. పర్వతం కూడా భూమి మీద ఉంటుంది. ఆకాశం సంబంధించిన వర్డ్స్ అంటే ఇక్కడ ఏం ఇచ్చాడు, బ్లూ కలర్ బాక్స్లో అన్ని వర్డ్స్ కలిపేసి జంబ్లింగ్ చేసి ఇచ్చేసాడు. మీరు ఏం చేయాలి, దాన్ని డిఫరెంట్గా ధర్తీ భూమికి సంబంధించిన వర్డ్స్ అన్ని అటువైపు రాయాలి. ఆశ్రమం సంబంధించిన వర్డ్స్ అన్ని ఇటువైపు రాయాలి అనమాట. సూరజ్ ఎక్కడ ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది కాబట్టి సూరజ్ ఆస్మాన్ ప్లేస్లో రాసుకోవాలి అనమాట తాలికలో. అలాగే చాంద్ కూడా ఆకాశంలో మీదే ఉంటుంది కాబట్టి. తార అంటే నక్షత్రం కూడా ఆకాశంలోనే ఉంటుంది. బాదల్ మబ్బులు కూడా పైన ఆకాశంలోనే ఉంటాయి కదా. ఇంద్రధనుష్ కూడా ఆకాశం. ఓకేమా, మీకు అర్థమైంది కదా. భూమికి సంబంధించిన వర్డ్స్ అన్ని ఇటువైపు, ఆస్మానికి సంబంధించిన ఆకాశం సంబంధించిన వర్డ్స్ అన్ని ఇటువైపు రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడండి, पेज नंबर 24 తీస్తే ఇక్కడ ఏం ఇచ్చాడు, नीचे दी गई तालिका में कविता के कुछ शब्द छुपे हैं. కింద ఇచ్చిన తాలిక అంటే ఈ బాక్స్ సంబంధించిన దీని బాక్స్ని తాలిక అంటారన్నమాట. ఈ బాక్స్కి సంబంధించిన కవితకి కొంచెం శబ్ద చెప్పేది. ఈ బాక్స్లో కవితకి సంబంధించిన అంటే ఈ పోయానికి సంబంధించిన కొన్ని శబ్దాలు దాగి ఉన్నాయంట. చెప్పేవి ఏంటంటే దాగి ఉన్నాయి. మీరు ఏం చేస్తారు, ఇలా వర్డ్స్ లాగా తయారు చేస్తారన్నమాట. उन्हें ढूंढकर वाक्य प्रयोग करो. వాటిని వెతికి రౌండప్ చేసేసి దానికి సంబంధించిన వాక్య ప్రయోగాలు రాయండి. ఇక్కడ నేను కొన్ని ఆన్సర్స్ కావాలి. ఓకేమా. ఇక్కడ ఇలా బాక్స్ ఇచ్చేసాడు కదా, నేను ఆన్సర్స్ కూడా చేసేసాను. ఇక్కడ చాంద్, సూరజ్, ఫూల్, నబ్, అలాగే పేడ్, ఇంద్ర, బాదల్, సోన, అలాగే కింద నుంచి బయట జర్నీ. ఇలా వర్డ్స్ మనం తయారు చేసాము వాక్య ప్రయోగాలు ఇక్కడ ఈ బాక్స్. ఓకే. దీంతో మనం ఏం చేయాలి, ఈ వర్డ్స్ సంబంధించిందో ఈ వర్డ్స్ రాసేసి ఈ వర్డ్స్ సంబంధించినవేమో వాక్య ప్రయోగాలు చేసుకోవాలన్నమాట. ఓకే. ఫస్ట్ వన్ చూడండి, చాంద్. చాంద్ అంటే చంద్రుడు కదా. చాంద్ సఫేద్ ఉంటాడు. చంద్రుడు ఎలా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. మనం వాక్య ప్రయోగాల్లో రాస్తాం అనమాట. నబ్ ఆకాశం. ఆకాశం అంటే నబ్ మే రాత్
బాదల్కి, సూరజ్కి, ఫూల్కి, झंडేకి ఇవి మీరు ఇంట్లో ఆక్యుపేట్ ఓకేమా. ఓకేమా, పేజ్ నెంబర్ 24 తీయండమ్మా. సృజనాత్మక అభివ్యక్తి చెప్పబోతున్నాను. చూడండి, కవిత में चांद, सूरज, नदी, पर्वत, झरना, पेड़, फूल, नभ, इंद्रधनुष आदि के बारे में उल्लेख हुआ है. ఇక్కడ కవితలో చంద్రుడి గురించి, సూర్యుడి గురించి, నదుల గురించి, పర్వతాల గురించి, झरना అంటే సెలయేళ్ళ గురించి, చెట్టు గురించి, పూల గురించి, నభ్ అంటే ఆకాశం గురించి, ఇంద్రధనుష్ గురించి మొదలైన వాటి గురించి ఉల్లేఖ అంటే చెప్పబడింది. అబ్ తుమ్ కిసాన్, అధ్యాపక్, డాక్టర్, డాకియా ఆది శబ్ద ద్వారా కవిత ఆగి బడావో. నువ్వేం చేస్తావంటే అబ్ తుమ్ అంటే ఇప్పుడు నువ్వు, కిసాన్ అంటే రైతు గురించి, అధ్యాపక్ అంటే టీచర్ గురించి, డాక్టర్ అంటే డాక్టర్ గురించి, డాకియా అంటే ఎవరు పోస్ట్ మ్యాన్ గురించి మొదలైన వాటి శబ్దాల ద్వారా కవిత ఆగేబడావు. కవితని ఆగేబడావు అంటే కవితని ఇంకా పొడిగించనమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, అగర్ నా హోతే, ఇక్కడ పోయంలో ఎలా ఇచ్చాడు, అగర్ నా హోతే చాంద్ రాత్ మే హమ్కో దిశ దిఖాతా కోన్, ఒకవేళ చంద్రుడి కనుక లేకపోతే మనకి దిశని ఎవరు చూపిస్తారు, దారిని ఎవరు చూపిస్తారు, అలాంటి పోయం ఇలా ఇచ్చాడు కదా. అలాగే మనకి ఇక్కడ ఒక కొన్ని రెండు లైన్స్ పోయమ్స్ ఇచ్చేసి ఇంకో 2 లైన్స్ మీరు పోయంని కొంచెం పొడిగించండి అన్నాడు. చూద్దాం, వాడిచ్చిన పోయంలో మనకి ఏమేమి యాడ్ చేస్తున్నాడు, కిసాన్ గురించి, అధ్యాపక గురించి, డాక్టర్ గురించి, డాక్టర్ గురించి ఒక పోయం తయారు చేయమని చెప్పారనమాట. అగర్ నా హోతే, చూడండి, అగర్ నా హోతే కిసాన్, ఒకవేళ అగర్ నా హోతే కిసాన్, ఒకవేళ కిసాన్ అంటే రైతే కనుక లేకపోయినట్లయితే, ఒకవేళ రైతు కనుక లేకపోయినట్లయితే, బతావు ఫసలు కదా కోన్, బతావు చెప్పండి. ఫసలు అంటే ఏంటి, క్రాప్స్ అనమాట. పంటలు పండించేది ఎవరు, ఒకవేళ రైతులే కనుక లేకపోతే పంటలు పండించేది ఎవరు. నెక్స్ట్ అన్నాడు, అగర్ నా హోతే అధ్యాపక్, బతావు జ్ఞాన్ ఫెలాతా కోన్, ఒకవేళ అధ్యాపక్ అంటే టీచర్ కనుక లేకపోయినట్లయితే, బతావు చెప్పండి జ్ఞాన్ ఫెలాతా కోన్, జ్ఞానాన్ని పెంచేది ఎవరు, ఫెలాతా కోన్ వ్యాపింపచేసేది ఎవరు, జ్ఞానాన్ని వ్యాపింపచేసేది ఎవరు. టీచర్ కనుక లేకపోతే మనకి తెలియని గురించి, వాటి గురించి మనకి ఎవరు చెప్తారు అని అడిగారు అనమాట. ఇంకా 2 మిగిలిపోయింది కదా, ఆ 2 మీరు ఫిలప్ చేయాలన్నమాట. మనము కిసాన్, అధ్యాపకులు యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు డాక్టర్, డాక్టర్ గురించి వాడాలన్నమాట. అగర్ నా హోతే అంటే రాజస్థాన్ చూడండి, అగర్ నా హోతే డాక్టర్, ఒకవేళ డాక్టర్లే కనుక లేకపోయినట్లయితే, మనకు వైద్యం చేసే డాక్టర్లే కనుక లేకపోయినట్లయితే, డాక్టర్ సాబ్, అగర్ నా హోతే డాక్టర్ సాబ్, ఒకవేళ డాక్టర్ సాబ్ గారే లేకపోయినట్లయితే, బతావో చెప్పండి రోగోన్ సే హమే బచాతా కౌన్, రోగాల నుంచి మనల్ని కాపాడేది ఎవరు అని అన్నాడు. అగర్ నా హోతే డాక్టర్, ఒకవేళ డాక్టర్ అంటే పోస్ట్ మ్యాన్ చెప్పాను కదా. అగర్ నా హోతే డాక్టర్, ఒకవేళ పోస్ట్ మ్యాన్స్ కనుక లేకపోయినట్లయితే, మిత్ర అంటే మిత్రుడా, బతావో చిట్టి వచ్చి పहुंचाता कौन, బతావో చెప్పండి. చిట్టి అంటే లెటర్స్ ఒక చోట నుంచి ఒకటికి తీసుకెళ్ళేది ఎవరు అని అడిగారన్నమాట. ఒకవేళ పోస్ట్ మ్యాన్ కనుక లేకపోయినట్లయితే మన సంక్షేమ సమాచారాలు, మనమైతే ఏదైతే లెటర్స్ రాస్తామో ఆ లెటర్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి పంపించేది ఎవరు, తీసుకెళ్ళేది ఎవరు అని ఈ పోయంని ఇలా పొడిగించమని చెప్పారు. ఓకేమో. దీని తర్వాత నెక్స్ట్ భాషాకి బాధ అంటే ఈ గ్రామర్ చెప్పబోతుందని చూడండి. భాషాకి బాధ అంటే గ్రామర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచనం, ఈ లెసన్ సంబంధించిన సెకండ్ పార్ట్ చెప్పాను కదా కాన్లో, సెకండ్ పార్ట్ 3, 4 పోయిట్కి సంబంధించింది ఏకవచనాలు, బహువచనాలు అనమాట. పేడ్ అంటే చెట్టుకి బహువచనం చెట్టు అనమాట. పేడు అని ఉండదు. సంజ్ఞా వర్డ్స్, నామవచనాలన్నీ సేమ్ వర్డ్స్గా ఉంటుంది అనమాట. సేమ్ పేడ్. మై అంటే నేను, బహువచనం అనేది హమ్ అన్నాను. ఓకే. ఫూల్ కూడా నామవచనం కాబట్టి సంజ్ఞ కదా, ఫుల్లే ఫుల్లనే రాయాలి. ఫుల్లే ఫుల్లో మనం అనుకోవాలి. ఓకేమా. ప్రశ్న అంటే క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ అనే రాయాలి ఏకవచనంలో. నెక్స్ట్ ఉల్టే శబ్దం, ఆపోజిట్ అనమాట. ముస్కానా అంటే నవ్వడం, దానికి ఆపోజిట్ ఏంటి, ఎరవడం అనమాట. అరులానా అంటే ఏడ్పించడం, ముస్కానా అంటే నవ్వడం, ఎరవడం. నవ్వంటే ఏంటి, ఆకాశం. ఆపోజిట్ ఏంటి, నవ్వంటే ఆకాశము, దాని కింద ఉంది పృథ్వీ అనమాట, భూమి. ఆకాశము, భూమి అనమాట. ఓకే. నెక్స్ట్ పర్యాయవాచక శబ్దంలో సేమ్ అనమాట. ఒక వర్డ్కి సేమ్ మీనింగ్ ఇంకొక వర్డ్స్ రాయాలి. పర్యాయవాచక శబ్దాలు సమానార్థ శబ్దాలు. ఫూల్ కంటే ఇంకొక పేరేంటి, పుష్పము, సుమనమే. నెక్స్ట్ బాధలు అంటే ఏంటి, మొగ్గులు కదా, ఇంకొక పేరు నేమ్. చెట్టుకి ఇంకొక పేరేంటి, వృక్షము, వృక్ష
చెప్తారు. ఓకే, నెక్స్ట్ బాధ. బాధ అంటే ఏంటి? మబ్బులు. మబ్బులకి ఒక పేరు మేఘం. ఇప్పుడు ఓకే, అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నోట్స్లో నోట్ చేసుకోండి. ఇంకొంచెం ఉంది వార్డ్ పేజ్ నెంబర్ 25 మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ భాషాకి పరియోజన కాయల కింద భాషాకి భాగం హెడ్డింగ్ ఉంది కదా. ఇది మీరు ఇంతకుముందు సంజ్ఞ, నామవాచకము, సర్వనామం, సర్వనామము, క్రియ, క్రియ విశేషణాలు ఇవన్నీ నేర్చుకుంటారు కదా 7th క్లాస్లో. అలాగే ఇక్కడ మనకి ఒక గ్రామర్ పార్ట్ ఇచ్చాడు. అలాంటిదే ఒకసారి నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది దేని గురించి చెప్తున్నాను. చూడండి, నీచి దీకై పంక్తియా పడవు. కింద ఇచ్చిన పంక్తులను చదవండి అంటే కింద ఇచ్చిన లైన్స్ చదవండి. అండర్లైన్ చేశాడు కదా, దాన్ని బాగా అర్థం చేయని చెప్తారు. అగర్ నా హోతి నిర్మల్ నదియా. అగర్ నా హోతి నిర్మల్ నది అంటే ఒకవేళ నిర్మలమైన అంటే శుద్ధమైన నదులే కనుక లేకపోయినట్లయితే, నిర్మల్ అంటే అండర్లైన్ చేశాడు కదా. ఓకే, నిర్మల్ అనేది బాగా చూడండి. నిర్మల్ నదియా. అగర్ నా హోతి నిర్మల్ నదియా, ఒకవేళ నిర్మలమైన నదులే కనుక లేకపోయినట్లయితే అంటే శుద్ధమైన నదులే, ప్యూర్గా ఉండే నదులే కనుక లేకపోయినట్లయితే. జగ్కి ప్యాస్ జాదా కౌన్. ఈ జగన్ నుండి ఈ వరల్డ్కి, ఈ మొత్తం ప్రపంచానికి ప్యాస్ అంటే ఏంటి? దాన్ని తీర్చేది ఎవరు? ఓకే, ఇలా అడిగే క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి చూడండి. అగర్ నా హోతే పర్వతం, ఒకవేళ పర్వతాలే కనుక లేకపోయినట్లయితే మీఠే. మీఠే అంటే ఏంటి? తీయని. జన్నే భలా బహాదా కౌన్. జన్నే అంటే ఏంటి? వాటర్ ఫాల్స్ ప్రవహింపచేసేది ఎవరు? పర్వతాలే కనుక లేకపోయినట్లయితే తీయటి. జన్నే భలా బహాదా కౌన్. తీయని సరేలు ప్రవహింపచేసేది ఎవరు? ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ నిర్మల్, మీఠే చూస్తున్నారు కదా. ఇవన్నీ ఏంటో చూద్దాం. కింద ఇచ్చాడు. ऊपर दी गई कविता की पंक्तियाँ में रेखांकित शब्द नदियाँ और झरने की विशेषता बताने के लिए उपयोग में लाए गए हैं. ऊपर दी गई कविता में అంటే పైన ఇచ్చిన కవితలో ఏమున్నాయి? పంక్తియోమే రేఖాంకిత శబ్ద నదియా. పంక్తి అంటే లైన్స్లో అండర్లైన్ చేసిన కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, నదియా, నిర్మల్, మీఠే ఇలా ఉన్నాయి కదా. ఇవి రేఖాంకిత శబ్ద నదియా ఆర్ झरने. నదులు ఎలాంటివి, ఎలా ఉన్నాయి? అలాగే झरनेకి విశేషత. झरना అంటే వాటర్ ఫాల్స్ యొక్క విశేషణాన్ని తెలుపుతుందన్నమాట. విశేషత బతానేకి వెళ్ళే ఉపయోగమే లాయే. ఈ నదుల గురించి, సరేల గురించి దాని యొక్క విశేషతాన్ని చెప్పడానికి ఉపయోగించబడింది. విశేషణాలను తెలియజెప్పడానికి ఈ వర్డ్స్ ఉపయోగపడింది. ఐసే శబ్దంకు విశేషణ కైతే. ఈ నదుల గురించి, झरने గురించి దాని యొక్క విశేషణను తెలియజెప్పడానికి ఉపయోగించారు కదా ఈ వర్డ్స్. ఐసే శబ్దం, ఇలాంటి శబ్దాన్ని విశేషణ కైతే. ఇలాంటి శబ్దాలు ఏమంటాం? విశేషణ కైతే. అంటే యాక్చువల్గా మనం ఇంతకుముందు సంజ్ఞ అంటే ఏంటి? నామవాచకం. పేర్లు తెలిపే వాటిని మనం నామవాచకం సంజ్ఞ అంటాం కదా. అవి వ్యక్తుల పేర్లు అవ్వచ్చు, అలాగే జంతువుల పేర్లు అవ్వచ్చు, వస్తువుల పేర్లు అవ్వచ్చు, అలాగే ప్లేసెస్ పేర్లు. దాన్ని ఏమంటాం మనం? సంజ్ఞ అంటాం. పేర్లు తెలిపే వాటిని అన్నింటినీ మనం సంజ్ఞ, నామవాచకం అంటాం. సర్వనామం ఏమంటాం? సంజ్ఞకి బదులు అనేవాళ్ళ శబ్దం అంటే ఏదైతే నామవాచకం బదులుగా వాడేవాటిని మనం సర్వనామం అంటాం. యహ, వహ, ఏ, వే ఇవన్నీ సర్వనామం. అలాగే క్రియ అంటే ఏంటి? చేసే పనులు తెలిపే వాటిని క్రియ అంటాం. అది పరిగెత్తుతున్నాడు, చదువుతున్నాడు, రాస్తున్నాడు, ఇవన్నీ క్రియ. ఇప్పుడు ఇక్కడ ఈ లెసన్లో మనకి విశేషణం గురించి తెలిపాడు అనమాట. సంజ్ఞ సర్వనామంకి విశేషత బతానే వాళ్ళకు. సంజ్ఞ అంటే నామవాచకం, మరియు సర్వనామం యొక్క విశేషణాన్ని తెలిపే వాటిని మనం విశేషణ అంటాం అనమాట. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడు. టీ ఎలా ఉంది? వేడిగా ఉంది. నీళ్ళు ఎలా ఉన్నాయి? చల్లగా ఉన్నాయి. ఇవన్నీ విశేషణాలు అనమాట. ఆ వస్తువు ఎలా ఉంది, దాని యొక్క గుణాలు తెలిపే వాటిని మనం ఏమంటాం? विशेषण अंटा विशेषण कहते हैं। अब नीचे दिए गए संज्ञा शब्दों के लिए उचित विशेषण शब्द सोचकर लिखो। किंद इच्छिन विशेषण किंद इच्छिन संज्ञा वर्ड्स की विशेषणालु अंटे गुणाल्नि तेलिपे विधंगा दानिकी वर्ड्स యాడ్ చేసి మనం రాయాలన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ సూరజ్ ఇచ్చారు కదా, సూర్యుడి యొక్క విశేషణ గుణాన్ని మనం వివరించాలన్నమాట। సునహర సూరజ్ అంటే బంగారంలో వేసే సూర్యుడు అని చెప్పాలి। సునహర ఏంటి దాని యొక్క గుణాన్ని తెలపాలి। సూర్యుడి యొక్క గుణం చాంద్ ఎలా ఉంది, ప్రకాశమాన్ ప్రకాశవంతంగా ఉంది। చంద్రుడు ఎలా ఉన్నాడు, ప్రకాశమాన్ చాలా చక్కగా ప్రకాశవంతమైనదిగా ఉంది కాబట్టి ప్రకాశమాన్ చాంద్। అలాగే సుగంధిత పూలు ఎలా ఉన్నాయి, చాలా సుగంధభరితంగా ఉన్నాయి, సుగంధభరితంగా ఉన్నాయి కాబట్టి సుగంధిత పూలు సువాసన గల పువ్వులు అని అర్థం అన్నమాట। ఆస్మాన్ ఆకాశం ఎలా ఉంది, విశాలంగా ఉంది, విశాలమైన ఆకాశం ఉంటాం కదా, విశాలమైన విశాలం। ఓకే నెక్స్ట్ సుందర్ సుందర్ ఇంద్రధనుష్ ఇంద్రధనుష్ ఎలా ఉంది, చాలా
క్రియావిశేషం గురించి చక్కగా మీకు సపరేట్గా విత్ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇప్పటికీ మీకు అర్థమైంది కదా విశేషణాలు. నాలుగు చెప్పే వాటిని మనం విశేషణ అనమాట. సూర్యుడి యొక్క గుణం నారమున చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి, అలాగే పూలు ఎలా ఉన్నాయి, సుగంధభరితంగా ఉన్నాయి, ఇవన్నీ గుణాలు అనమాట. ఓకేమా? అర్థమైంది కదా? ఈ లెసన్ మన లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, కామన్ లెసన్. ఓకేమా?